అభి చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది, వాంతులు ఆగట్లేదు, తల తిరుగుతుంది. నీకు చాలా ట్రబుల్ అవుతుందా? అమ్మో ట్రబుల్ ఏమీ లేదు, నేనున్నాను కదా. కొంచెం వాటర్ తాగు, రెస్ట్ తీసుకో, నేను పక్కనే ఉంటాను. అభి చాలా ఆకలిగా ఉంది, కానీ లేవాలంటే శక్తి లేదు. అమ్ము లేవకు లేవకు, పడుకో అక్కడే. మార్నింగ్ కి నేను ఏదైనా తేలికైన తిండి తెస్తాను. ఈ ఇంట్లో నా రూల్ నడుస్తుంది. 10 గంటలు కాకుండా ఎవరికి బ్రేక్ఫాస్ట్ ఇవ్వను. ఆకలితో ఉండని నాకు పట్టదు. నా కొడుకు వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎవరు చూస్తారు? ఇదిగో ఒక్క దోశ, నీకు ఇంతే చాలు. ఎక్కువ తింటే ఒళ్ళు పెరుగుతుంది. నాకు ఇంకా పనులున్నాయి, నేను వెళ్తున్నాను. అత్తమ్మా, ఒక్క దోశతో ఆకలి తీరదు, కొంచెం ఇంకా ఇవ్వండి. అది నీ ప్రాబ్లం, నాకు టైం లేదు. అయ్యో నా బంగారు తల్లి, పొట్టి పాప లేచింది, దాంతో ఆడుకోవాలి. నాకు ఇప్పుడు టైం లేదు. నా పొట్టి పాపే నా ప్రాణం. అమ్ము, నువ్వు నీ పని నువ్వు చూసుకో. అయ్యో పొట్టి తల్లి, అది చాలదు. ఇంకో ఒక్క ఉల్లిపాయ దోశ తినవా? చాలా క్రిస్పీగా వేశాను. అమ్మా చాలు, 3 దోశలు తిన్నాను, ఇంకా తినలేను. అమ్మా, నీ గుర్తు ఈరోజు చాలా వస్తుంది. నీవుంటే బాగుండేదమ్మా. పెళ్ళైన తర్వాత కూడా నీలాంటి అమ్మ దొరకలేదు. అత్తమ్మ అమ్మ అవుతుందని నమ్మాను, కానీ అది కలే అయింది. అమ్మా, నీవుంటే నా జీవితం ఇంత కష్టంగా ఉండేది కాదు. చిన్నప్పుడు నువ్వు లేకుండా పెరిగాను. చాలా ఆకలిగా ఉంది, కానీ దోశ చేసుకోవాలంటే శక్తే లేదు. రాత్రంతా వాంతులతో నిద్రపోలేదు. తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. నెక్స్ట్ పార్ట్ లో మరిన్ని చూపిస్తాను.